ఎప్పుడో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో పెట్టాల్సిన వీడియో మార్చ్ ఎండింగ్లో పెడుతున్నాను. అట్లుంటుంది మరి. డైలీ ఒక గోల్ అయితే పెట్టుకుంటానమాట. రెగ్యులర్గా వీడియోస్ పెట్టుకోవాలి, నా ఛానల్ని మానిటైజ్ చేసుకోవాలి అని ఒక గోల్ అయితే పెట్టుకుంటాను. కాకపోతే చిన్నోడిని చూసుకునేసరికే సరిపోతుంది. ఇంకా వీడియోస్ ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైం కూడా సరిపోవట్లేదు అనమాట. అందుకే నా ఛానల్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు అండ్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. అఫ్కోర్స్ తప్పు నాదే. మ్యాటర్ చెప్పకుండా ఏదేదో చెప్తున్నాను కదా. యాక్చువల్లీ పండగకి మా ఊరైతే వెళ్ళాను. ఆ వీడియోస్ మీరు చూస్తూ ఉంటారు కదా. కానీ వితిన్ 15 డేస్లోనే మళ్ళీ మా ఊరైతే వెళ్ళాల్సి వచ్చింది. ఒక ఇంపార్టెంట్ పని మీద మా ఊరైతే వెళ్తున్నాను. కాకపోతే ఈ జర్నీలో మా హస్బెండ్ అయితే రావట్లేదు అనమాట. నేను చిన్నోడు మాత్రమే సోలో జర్నీ చేయబోతున్నాము. ఎందుకంటే ఇది లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట. సో అందుకే మా హస్బెండ్కి లీవ్స్ అయితే అప్రూవ్ చేయలేదు. ఫస్ట్ టైం ఇలా హస్బెండ్ లేకుండా సోలో జర్నీ చేయడం, ఎలా చేయగలనా లేదా అని చెప్పి కొంచెం టెన్షన్ అయితే పడ్డాను. అంటే జర్నీ చేయడం పెద్ద కష్టం కాదు, వీటితోనే నాకు పెద్ద ప్రాబ్లం అనమాట. వీడికి నాకన్నా వాళ్ళ నాన్నంటేనే ఎక్కువ ఇష్టం. సో ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా వాళ్ళ నాన్నని అడుగుతాడేమో అని చెప్పి కొంచెం టెన్షన్ అయితే పడ్డాను. బట్ ఆ ట్రైన్ ఆ మనుషులు చూసిన తర్వాత వాళ్ళ నాన్న గురించి అయితే అడగలేదన్నమాట. దాని నుంచి కొంచెం డిస్ట్రాక్ట్ అయితే అయిపోయాడు. ఇంకా తెలిసిన విషయమే కదా, ఫుల్గా తిరిగేస్తాడు, ఏది పడితే అది ఎక్కేస్తాడు. కొంచెం కష్టం అనిపించినా బాగానే అయిపోయింది జర్నీ. అసలు నేను ఎందుకు వచ్చానో, ఆ ఇంపార్టెంట్ పని ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.